ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో, ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ అంతగా ఏం బాగాలేదు. ఒక ఎండింగ్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ తప్ప అంతగా ఏం అనిపించలేదు ఈరోజు స్మాక్ డౌన్‌లో. సో, స్మాక్ డౌన్ వీడియోనే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. లైక్ మన సెత్ రాలిన్స్ గురించి. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన టిఫనీ స్ట్రాటన్ వస్తది. అంటే అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది స్మాక్ డౌన్. అండ్ స్మాక్ డౌన్ థీమ్ సాంగ్ కూడా అయిపోదు. అంతలోనే టిఫనీ స్ట్రాటన్ రింగ్‌లోకొచ్చేస్తది. మ్యూజిక్‌ని ఆపేసేయండి. సో, ఎక్కడున్నావో జేడ్ కార్గిల్ నువ్వు నా ముందుకొచ్చేసేయ్. ఈ రింగ్‌లోకి రా. మనిద్దరం చూసుకుందాం. ఇప్పుడే ఫైట్ చేద్దాం. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ దాకా కాదు. ఈ రోజే చూసుకుందామని టిఫనీ స్ట్రాటన్ ఛాలెంజ్ చేస్తది మన జేడ్ కార్గిల్‌కి. అంతలోనే అక్కడికి మన నికోలిస్ వచ్చేస్తారు. సో, నికోలిస్ వచ్చి ఏమంటారంటే, "నువ్వు మెడికల్లీ క్లియర్‌గా లెవ్వు. సో, సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ రేపు. రేపు నీకు మ్యాచ్ ఉంది. ఈ రోజు మీరు ఫైట్ చేసుకోవద్దు" అని మన నికోలిస్ టిఫనీ స్ట్రాటన్‌కి చెప్తాడు. అండ్ అప్పుడు మన టిఫనీ స్ట్రాటన్ అవన్నేం పట్టించుకోదు. జేడ్ కార్గిల్ ఎక్కడున్నావో ఇక్కడికి రా, రింగ్‌లోకి రా అని మళ్ళీ పిలుస్తది. అంతలోనే ఇక జేడ్ కార్గిల్ వచ్చేస్తది. సో, జేడ్ కార్గిల్ వచ్చిన తర్వాత కూడా నికోలిస్ చెప్తాడు, "రేపు మీకు మ్యాచ్ ఉంది. ఈ రోజు మీరు ఫైట్ చేసుకోవద్దు" అని నికోలిస్ చెప్తాడు. అండ్ అప్పుడు మన జేడ్ కార్గిల్ ఏమంటదంటే, "ఓహ్! నికోలిస్ నువ్వు అంతగా సీరియస్ అవ్వకు. నేనేమి ఇక్కడికి ఫైట్ చేయడానికి రాలేదు" అని మన జేడ్ కార్గిల్ చెప్తది. అండ్ అప్పుడే ఇగ అఫీషియల్స్ వచ్చి ఆపేస్తారు జేడ్ కార్గిల్‌ని ముందుకు రాకుండా. అండ్ జేడ్ కార్గిల్ ఏమంటదంటే, "అంటే కొన్ని వీక్స్ బ్యాకు నాకు బస్టడ్ ఓపెన్ అయింది. నాకు రక్తం వచ్చింది. సో, దాన్ని నీకు టేస్ట్ చేపిస్తాను. నీకు రుచి చూపిస్తాను" అన్నట్టుగా జేడ్ కార్గిల్ చెప్తది. అండ్ దాని తర్వాత ఈ టిఫనీ టైమ్ అంటావు కదా! టిఫీ టైమ్ అంటావు కదా! రేపటితో నీ టిఫీ టైమ్ అంతా ఎండ్ అయిపోతుంది. అయిపోతది. నేను న్యూ చాంపియన్ అయిపోతాను అన్నట్టుగా జేడ్ కార్గిల్ చెప్తది. ఈ మాట చెప్పిన తర్వాత టిఫనీ స్ట్రాటన్‌కి కోపం వచ్చేస్తది. కోపంలో రింగ్ దిగి బయటకొచ్చి అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తది. బట్ అఫీషియల్స్ అక్కడే ఉంటారు. ఆపేస్తారు. అండ్ ఇక జేడ్ కార్గిల్ బయటకెళ్ళిపోతది. అంటే బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతది. టిఫనీ స్ట్రాటన్ రింగ్‌లోకొచ్చేస్తది. ఇంతే ఈ సెగ్మెంట్‌లో ఏం లేదు. వచ్చింది, పిలిచింది, తనొచ్చింది, అటాక్ ఏం జరగలేదు. రేపు చూసుకుందాం అని చెప్పింది. సో, రేపు చూసుకునే దానికి ఈరోజు ఎందుకు రావడం, మాట్లాడుకోవడం ఎందుకు, ఇదంతా స్టంట్ దేనికి? అంటే ఒక ప్రాపర్ సెగ్మెంట్ అనేది దీంట్లో చూడనీకి దొరకలేదు. ఏదో చూపించాలి అన్నట్టుగా చూపిస్తున్నారు. ఎలాగో రేపు మ్యాచ్ జరుగుతుందని అందరికి తెలుసు గదా! సో, దానికోసం ఇప్పుడు వచ్చి స్పెషల్‌గా చెప్పడం ఎందుకు అని చాలామంది ఫ్యాన్స్ అన్నారు. అంటే అంటారు గదా! ఒక తలా తోక లేదు అన్నట్టుగా. సో, ఆ టైప్‌లో అయిపోయింది ఈ సెగ్మెంటు. అంటే టిఫనీ స్ట్రాటన్‌కి కొంచెం ప్రాబ్లమ్ ఉంది. సో, ప్రాబ్లమ్ ఉండేదుంటే సో, అంతగా టిఫనీ స్ట్రాటన్‌ని తీసుకురావడం ఎందుకు? జేడ్ కార్గిలే వచ్చి ఏదైనా సెగ్మెంట్ కట్ చేస్తే అయిపోదు గదా! ప్రోమో కట్ చేస్తే అయిపోయేది గదా! సో, ఈ టైప్‌లో అంటున్నారు. ఈ సెగ్మెంట్ అంతగా ఏం బాలేదు. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్‌లో మన 'మోటార్ సిటీ మిషన్ గన్స్‌కి' అండ్ 'ఆర్-ట్రూత్‌కి' ఒక చిన్న ఫన్నీ సెగ్మెంట్ జరిగింది. సో, అక్కడ ఏందంటే మన 'ఆర్-ట్రూత్' క్రిస్మస్ తాత గెటప్‌లో వస్తాడు. ఆ గెటప్‌లో వచ్చి మన 'మోటార్ సిటీ మిషన్ గన్స్‌కి' అంటే క్యాండిల్ ఇస్తారనమాట. స్వీట్లు ఇచ్చేస్తాడు. సో, అప్పుడు వాళ్ళు అడుగుతారు, "అంటే ఈరోజు ఏంటో నీకు ఐడియా ఉందా? సో, క్రిస్మస్ గెటప్‌లో వచ్చినావు. అంటే ఈ గెటప్‌లో వచ్చినావు నీకు ఐడియా ఉందా?" అని అంటే సో, మన 'ఆర్-ట్రూత్' చెప్తారన్నమాట. సో, ఇది రాంగ్ మంత్ అన్నట్టుగా 'ఆర్-ట్రూత్' చెప్తారు. మనోడి గురించి తెలిసిందే గదా! సో, డిఫరెంట్‌గా ఉంటది. సో, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానికి విరుద్ధంగా ఉంటాడు మనోడు. సో, అందుకనే క్రిస్మస్ గెటప్‌లో వచ్చిండు మన 'ఆర్-ట్రూత్.' సో, దానికి ఇంకా టైం ఉంది గదా! క్రిస్మస్‌కి. అండ్ దాని తర్వాత ఇక 'ఆర్-ట్రూత్' అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అప్పుడే మన 'సోలో సికోవా' వచ్చేస్తాడు. 'సోలో సికోవా' వచ్చి 'మోటార్ సిటీ మిషన్ గన్స్‌తో' చెప్తాడు. అంటే వాళ్ళు ముందుగా అంటారు, "మేము టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం వెళ్తాం" అన్నట్టుగా. అప్పుడు 'సోలో సికోవా' వచ్చి, "సో, అంటే మా నుండి మీరు ఛాంపియన్‌షిప్‌ని తీసుకున్నారు. మీరు డెబ్యూట్ చేసిన తర్వాత సో, ఇప్పుడేందంటే మేము లైనప్‌లో ఉన్నాం. మా బాయ్స్‌తో మీరు ఫైట్ చేయండి" అన్నట్టుగా మన 'సోలో సికోవా' చెప్తాడు. సరే మేము కూడా ఫైట్ చేద్దాం అన్నట్టుగా అంటారు. సో, నేను నికోలిస్‌తో మాట్లాడతానని మన 'సోలో సికోవా' చెప్తారు. అండ్ అక్కడి నుండి ఎళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి 'ఇలిజా డ్రాగనోవ్‌ది' ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారు. అండ్ ఇక దాని తర్వాత 'ఇలిజా డ్రాగనోవ్' రింగ్‌లోకొచ్చేస్తాడు. సో, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు కదా! ప్రతి వారం. సో, దానికోసం రింగ్‌లోకొచ్చేస్తాడు. అండ్ రింగ్‌లోకి రాగానే ఇక ఇంకొక సూపర్ స్టార్ రావాలి గదా! ఆ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేయడానికి. సో, ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ జేయడానికి నేథన్ ఫ్రేజర్ వస్తాడు. సో, నేథన్ ఫ్రేజర్ వచ్చి ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఎంట్రీ తీసుకుంటాడు. ఆ ఎంట్రీలోనే ఇంకొక ఎంట్రీ జరిగిపోతది మన టొమాసో చియాంపాది. సో, టొమాసో చియాంపా వస్తాడు. నేను ఈ ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేస్తాను. ఆ ఛాంపియన్‌షిప్ కావాలి అన్నట్టుగా వస్తాడు. బట్ ఇక వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. నేను ముందుగా వచ్చినాను. సో, నువ్వు కొంచెం వెయిట్ చేయి అన్నట్టుగా మన నేథన్ ఫ్రేజరు, టొమాసో చియాంపా గొడవ పడుతూ ఉంటారు. తోసేసుకుంటారు. అంతలోనే ఇక మన 'ఇలిజా డ్రాగనోవ్' ఏమంటారంటే, "సో, కొంచెం ఆగండి. సో, ఈ ఛాంపియన్‌షిప్ కోసం ఎవరికైనా ఫైట్ చేసే ఛాన్స్ వస్తది. సో, ఇప్పుడు ముందుగా వచ్చింది నేథన్ ఫ్రేజర్ కాబట్టి సో, నేను తనతోనే ఫైట్ చేస్తాను. అండ్ నువ్వు కొంచెం బ్యాక్ ఎళ్తే మంచిగుంటది" అన్నట్టుగా ఈ టైప్‌లో 'ఇలిజా డ్రాగనోవ్'
మన టొమాసో చెంపాకి చెప్తాడు. అండ్ దాంతో టొమాసో చెంపా చేసేదేం లేక బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాడు. సో ఇంకేముంది వీళ్ళ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ నిజంగా వేరే లెవెల్ ఉండింది. అండ్ చూడాలనుకుంటే చూడండి. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు కంపల్సరీగా మ్యాచ్ అయితే బాగుంది. అండ్ కొంచెం ఎక్కువ సేపు కూడా వచ్చింది. సో ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన ఎలిజా డ్రాగనోవ్. సో ఇప్పుడు స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన ఎలిజా డ్రాగనోవ్. అండ్ దాని తర్వాత మన నేథన్ ఫ్రేజర్‌కి రెస్పెక్ట్ ఇస్తాడు ఎలిజా డ్రాగనోవ్. అండ్ రింగ్ దిగి బయటకెళ్తూ ఉండంగా సో మన టొమాసో చెంపా వచ్చి అటాక్ చేసేస్తాడు మన నేథన్ ఫ్రేజర్ పైన. అండ్ జానీ గార్గానో కూడా వస్తాడు. సో వాళ్ళిద్దరు వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే ఇక నేథన్‌కి హెల్ప్ చేయడానికి తన టాగ్ టీమ్ పార్ట్నర్ వస్తాడు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ బ్రాల్‌లో మన ఎలిజా డ్రాగనోవ్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ ఇది బ్యాక్ స్టేజ్‌లో కూడా కంటిన్యూ అవుతది. సో అఫీషియల్స్ వచ్చి వేరు చేస్తారు. సో ఇక్కడ నుండి అక్కడ దాకా జరుగుతదన్నమాట బ్రాల్. సో అప్పుడు ఇక అఫీషియల్స్ వచ్చి వేరు చేస్తాడు. ఎలిజా ఒక్కడే మిగిలిపోతాడు. అండ్ అదే టైంలో మన తామా టోంగా వచ్చి ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడు. తన చేతుల్లో ఉంటది ఆ ఛాంపియన్‌షిప్. సో ఆ ఛాంపియన్‌షిప్ చూస్తాడు. అండ్ మళ్ళీ ఎలిజా డ్రాగనోవ్‌కి ఇచ్చేస్తాడు. సో క్లియర్‌గా అర్థమైపోతుంది. సో వాళ్ళు ఛాంపియన్‌షిప్ కోసం వస్తారు అని. మరి సోలో సికోవా ఫైట్ చేస్తాడా? తామా టోంగానే ఫైట్ చేస్తాడా? అనేది ముందు ముందు తెలుస్తది. దాదాపుగా సోలోనే ఫైట్ చేస్తాడు ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ వర్సెస్ కిట్ విల్సన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో ఏమవుతదంటే మన మిజ్ వస్తాడు. మిజ్ వచ్చి రెఫరీ చూడకముందు కార్మెలో హేస్ పైన అటాక్ చేస్తాడు. అండ్ రింగ్‌లో పడేస్తాడు కార్మెలో హేస్‌ని మిజ్. సో దాన్ని రెఫరీ చూడడు. అండ్ మళ్ళీ ఫైట్ బ్యాక్ చేస్తాడు మన కార్మెలో హేస్. అండ్ ఈ మ్యాచ్‌లో కూడా మన కార్మెలో హేసే విన్ అవుతాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చూస్తూ ఉంటాడు మన కార్మెలో హేస్ మిజ్ ఎక్కడున్నాడని. అండ్ మిజ్ దాక్కుంటాడు. అంటే అక్కడే రింగ్ దగ్గర దాక్కుంటాడు. అండ్ ఇక వెనకాల నుండి రెఫరీ కార్మెలో హేస్ హ్యాండ్ రేజ్ చేసే టైంలో వెనకాల నుండి వచ్చి కార్మెలో హేస్‌కి స్కల్ క్రష్ ఫినాలే కనెక్ట్ చేస్తాడు. అండ్ కార్మెలో హేస్ కింద పడిపోతాడు ఇక. అండ్ మిజ్ ఒకటైతే క్లియర్‌గా చెప్పాడు. నేను చెప్పేదాకా ఇది ఎండ్ అవ్వదు అని. సో వీళ్ళ మధ్య వైరం నేను చెప్పేదాకా ఎండ్ అవ్వదు. ఇప్పుడు ఎండ్ అయిపోయింది అన్నట్టుగా ఈ టైప్‌లో మన మిజ్ చెప్తాడు. ఎండ్ అయిపోయిందా అంటే ఎండ్ అవ్వలేదు. మళ్ళీ కార్మెలో హేస్ వచ్చి మిజ్ పైన అటాక్ చేస్తాడు. మ్యాచ్‌కి కూడా దారి తీయొచ్చు. అండ్ నెక్స్ట్ అలెక్సా బ్లిస్ వర్సెస్ నయా జాక్స్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో ఏమవుతదంటే మన అలెక్సా బ్లిస్‌కి షార్లెట్ ఫ్లేయర్ హెల్ప్ చేస్తది. అంటే డిస్ట్రాక్ట్ చేస్తది నయా జాక్స్‌ని. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని అలెక్సా బ్లిస్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతది. సో నిజంగా నాకు కొంచెం బాధ అనిపించింది నయా జాక్స్‌ని చూస్తే. సో దాదాపుగా బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ ఇలా చేయరు. బట్ ఇక్కడ చేసినారు. నయా జాక్స్ అన్యాయం అయిపోయింది. సో అండ్ ఈ మ్యాచ్‌లోనైతే మన అలెక్సా బ్లిస్ విన్ అవుతది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫుల్ షాక్ అయిపోతది నయా జాక్స్. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం నయా జాక్స్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మధ్య సింగిల్స్ మ్యాచ్ సెట్ అయిపోయింది. ఎందుకంటే షార్లెట్ ఫ్లేరే కదా డిస్ట్రాక్ట్ చేసింది. సో దానికోసం ఈ మ్యాచ్ అనేది సెట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో ఈ మ్యాచ్ జరుగుతది. అండ్ నెక్స్ట్ ఎంఎఫ్‌టి వర్సెస్ అంటే మన తామా టోంగా, జేసీ వర్సెస్ మోటార్ సిటీ మిషన్ గన్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ గురించి తెలిసిందే కదా! ఎంఎఫ్‌టి ఫైట్ చేస్తున్నారంటే కంపల్సరీగా వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తారు, అటాక్ చేస్తారు అని. సో ఈ మ్యాచ్‌లో మన ఎంఎఫ్‌టియే విన్ అయినారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అటాక్ చేస్తారు. అండ్ అదే టైంలో మన రే ఫినిక్స్ వస్తాడు. సో రే ఫినిక్స్ ఈ మ్యాచ్ కన్నా ముందే ఛాలెంజ్ చేస్తాడు మన తాలా టోంగాకి. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో చూసుకుందాం అన్నట్టుగా మన ఎంఎఫ్‌టి సోలో సికావా కూడా చెప్తాడు. అండ్ అప్పుడే అటాక్ చేస్తాడు మ్యాచ్ కన్నా ముందే. సో మనం మ్యాచ్ పైన ఫోకస్ చేద్దామని సోలో సికావా మ్యాచ్ కోసం వస్తాడన్నమాట. ఆయన మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ పైన అటాక్ చేస్తున్నప్పుడు రే ఫినిక్స్ వచ్చి హెల్ప్ చేస్తాడు. బానే ట్రై చేస్తాడు. టాలా టోంగా పైన మంచిగానే అటాక్ చేస్తాడు. బట్ ఎంతైనా అక్కడ ఉంది భారీ కటౌట్ కదా! సో వాళ్ళే మన రే ఫినిక్స్ పైన భయంకరంగా అటాక్ చేసేస్తారు. అండ్ అదే టైంలో మళ్ళీ షిన్సుకే నాకామురా వస్తాడు. సో షిన్సుకే నాకామురా కూడా బానే ట్రై చేస్తాడు. బట్ ఎంతైనా నంబర్స్ గేమ్ కదా! సో వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు కొంతమందే ఉన్నారు. సో షిన్సుకే నాకామురా పైన, రే ఫినిక్స్ పైన ఇద్దరి పైన ఈజీగా అటాక్ చేసేస్తారు. అండ్ వీళ్ళు రింగ్ మధ్యలో నిల్చుంటారు. సో ఇక్కడే ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి మెయిన్ ఈవెంట్‌లో ఒక మంచి సెగ్మెంట్ కాంట్రాక్ట్ సైనింగ్ చూడనీకి దొరికింది. అండ్ ఫస్ట్‌గా మన నికాలస్ రింగ్‌లో ఉండి మన కోడీ రోడ్స్‌ని ఇన్వైట్ చేస్తాడు. కోడీ రోడ్స్ వచ్చేస్తాడు. అండ్ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ హాలోవీన్ చెప్పేస్తాడు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటైర్‌ని మన నికాలస్ ఇన్వైట్ చేస్తాడు. అండ్ ఇక డ్రూ మ్యాకెంటైర్ కూడా రింగ్‌లోకి వచ్చేస్తాడు. చైర్‌లో కూర్చుంటారు. అండ్ మన నికాలస్ చెప్తారు. సో ఇప్పుడు ముందుంది మనకు కాంట్రాక్ట్ సైనింగ్. సో మీరు కాంట్రాక్ట్‌ని సైన్ చేయండి అని ఇద్దరికీ చెప్పేస్తాడు. ఆయన ఫస్ట్‌గా డ్రూ మ్యాకెంటైర్ సైన్ చేద్దాం అన్నట్టుగా తీసుకుంటాడు.
బట్ డ్రూ మ్యాకెంటైర్ సైన్ చేయని చెప్పేస్తాడు. నేను ఈ కాంట్రాక్ట్ పైన సైన్ చేయ అని మన డ్రూ చెప్తాడు. అండ్ దాని తర్వాత ఇక కోడీ రోడ్స్ ఆ కాంట్రాక్ట్ ని తీసుకొని సైన్ చేసేస్తాడు. అండ్ ఇక డ్రూ మ్యాకెంటైర్ కి చెప్తాడు సైన్ చేయని మన నికాలిస్. బట్ మన డ్రూ మ్యాకెంటైర్ చేయడు కదా. సో సరే డ్రూ, నువ్వెందుకు ఆ కాంట్రాక్ట్ ని సైన్ చేయవో నాకు ఒక ప్రాపర్ రీజన్ చెప్పు అని మన డ్రూ మ్యాకెంటైర్ ని నికాలిస్ అంటారు. అండ్ అప్పుడు డ్రూ మ్యాకెంటైర్ చెప్తాడు, ఏమంటాడంటే సో ఆ కాంట్రాక్ట్ అనేది ప్రాపర్ గా లేదు. ఒకవేళ మా మ్యాచ్ లో కోడీ రోడ్స్ మ్యాచ్ ని డిస్క్వాలిఫై చేపిస్తే ఆ ఛాంపియన్షిప్ అనేది తన దగ్గరనే ఉంటది. ఒకవేళ ఈ మ్యాచ్ లో మా మ్యాచ్ లో కౌంటర్ ద్వారా మ్యాచ్ ఎండ్ అయిపోతే ఆ ఛాంపియన్షిప్ అనేది తన దగ్గరనే ఉంటది. ఆ అడ్వాంటేజ్ ఉంటది. సో ఆ అడ్వాంటేజ్ కోడీ రోడ్స్ తీసుకుంటాడు. ఇంతకు ముందు తీసుకున్నాడు కదా, కావాలనే అది చేస్తాడు, డిస్క్వాలిఫై చేస్తాడు, లేదంటే కౌంట్అవుట్ చేస్తాడు అన్నట్టుగా ఈ టైప్ లో డ్రూ మ్యాకెంటైర్ నికాలిస్ కి చెప్తాడు. బట్ నికాలిస్ ఏమంటారంటే అదంతా ఏముండదు, నువ్వు కాంట్రాక్ట్ ని సైన్ చేయాల్సిందే అన్నట్టుగా డ్రూ మ్యాకెంటైర్ ని అడుగుతాడు. అండ్ అప్పుడు డ్రూ మ్యాకెంటైర్ చేయడు కదా. సో సరే, నువ్వు ఒకవేళ కాంట్రాక్ట్ సైన్ చేయకపోతే నీ ప్లేస్ లోకి వేరొక సూపర్ స్టార్ వస్తాడు. చాలా మంది ఉన్నారు ఈ లాకర్ రూమ్ లో ఆ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయడానికి. వాళ్ళు వచ్చేస్తారు, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఈ టైప్ లో మన డ్రూ మ్యాకెంటైర్ ని అంటాడు నికాలిస్. అండ్ ఇక డ్రూ మ్యాకెంటైర్ అక్కడ నుండి వెళ్ళిపోదామని లేస్తాడు, ఇక వెళ్ళిపోదామని రెడీ అవుతాడు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఆపేస్తాడు. కోడీ రోడ్స్ ఆపేసి ఏమంటాడంటే, ఇప్పుడు నీకేం కావాలి, నీకే స్టిపులేషన్ కావాలి అన్నట్టుగా ఈ టైప్ లో అడుగుతాడు. సరే, మన మ్యాచ్ లో డిస్క్వాలిఫై అయిపోతే, కౌంట్అవుట్ ద్వారా మ్యాచ్ ఎండ్ అయిపోతే ఛాంపియన్షిప్ అనేది కూడా హ్యాండ్స్ చేంజ్ అవుతాయి అని చెప్పేస్తాడు మన కోడీ రోడ్స్. ఇది ఒక స్టిపులేషన్ యాడ్ చేస్తాడు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మనకి వీళ్ళిద్దరి మధ్య సెకండ్ టైం మ్యాచ్ జరిగినప్పుడు కోడీ రోడ్స్ ఛాంపియన్షిప్ తో అటాక్ చేసినాయి కదా. సో అలా అటాక్ చేసినప్పుడు ఏమవుతుంది, విన్నర్ అనేది డ్రూ మ్యాకెంటైర్ అయిండు, బట్ ఛాంపియన్షిప్ అనేది చేంజ్ కాలేదు కదా. బట్ ఈసారి ఇలా జరిగింది అనుకో, ఈ స్టెప్ తీసుకున్నారు అనుకో కోడీ రోడ్స్, ఆ ఛాంపియన్షిప్ అనేది చేంజ్ అవుతుంది. డిస్క్వాలిఫై అయినా అందులో డిస్క్వాలిఫికేషన్ ద్వారా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకే ఆ ఛాంపియన్షిప్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు కౌంట్అవుట్ ద్వారా ఎవరు విన్ అయినా సరే ఆ కౌంట్అవుట్ లో విన్ అయిన వాళ్ళకే ఛాంపియన్షిప్ అనేది వెళ్తుంది, నార్మల్ గానైతే వెళ్ళదు. బట్ ఈ స్టిపులేషన్ ఏంటంటే, ఈ స్టిపులేషన్ ప్రకారం ఎవరైనా డిస్క్వాలిఫికేషన్ లో విన్ అయినా కౌంటర్ ద్వారా విన్ అయినా వాళ్ళకే ఛాంపియన్షిప్ అనేది వెళ్తుంది. సో నార్మల్ మ్యాచెస్ లో అలా ఉండదు. బట్ ఇది ఒక స్టిపులేషన్ యాడ్ చేస్తాడు మన కోడీ రోడ్స్, దీనికి యాక్సెప్ట్ కూడా చేస్తాడు మన డ్రూ మ్యాకెంటైర్. సో సరే, ఈ విధంగానేదో ఒప్పుకుంటున్నాను, నువ్వు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడినావు అన్నట్టుగా కోడీ రోడ్స్ ని అంటాడు. అండ్ ఆ కాంట్రాక్ట్ ని సైన్ చేసేస్తాడు మన డ్రూ మ్యాకెంటైర్. అండ్ అప్పటికే మన నికాలిస్ కన్విన్స్ చేస్తాడు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, అంటే నువ్వు ఇలా చెప్పొద్దు అని కోడీ రోడ్స్ ని కన్విన్స్ చేస్తాడు. బట్ కోడీ రోడ్స్ చెప్తాడు, నేను 100% క్లియర్ గా ఉన్నాను, సో దీన్ని ఇప్పుడు ఎండ్ చేయాలి, సో ఇప్పుడు ఎండ్ చేయాలి అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడు. సో ఇక మన నికాలిస్ చేసేది ఏం లేక సైలెంట్ గా ఉండిపోతాడు. అండ్ డ్రూ మ్యాకెంటైర్ కూడా సైన్ చేసేస్తాడు. సో కాంట్రాక్ట్ సైనింగ్ అనేది అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇక డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, ఇది నాకు ఒక హ్యాపీ మూమెంట్ అన్నట్టుగా చెప్తాడు. సో మనం 20 సంవత్సరాల క్రితం ఒక ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళం, బట్ ఇప్పుడు అలా ఉండడం అనేది కొంచెం కష్టంగా ఉందన్నట్టుగా ఈ టైప్ లో డ్రూ చెప్తాడు. అండ్ దాని తర్వాత డ్రూ ఏమంటాడంటే కోడీ రోడ్స్ ని, నువ్వు ఇప్పుడు ఛాంపియన్ గా ఉన్నావు కదా, నువ్వు ఏదైతే పనులు చేస్తున్నావో అవి నాకు నచ్చలేదన్నట్టుగా అంటే మన డ్రూ మ్యాకెంటైర్ అంటాడు. ఆయన అంతేకాదు, నువ్వు ఒక కార్పొరేట్ ఛాంపియన్ గా మారిపోయినావు అన్నట్టుగా ఈ టైప్ లో డ్రూ అంటారు. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ నీకు ప్రతి వారం చీర్ చేస్తున్నారు, వచ్చిన ప్రతిసారి నీకు చీర్ చేస్తున్నారు అన్నట్టుగా డ్రూ మ్యాకెంటైర్ అంటాడు. అండ్ కోడీ రోడ్స్ కూడా చెప్తాడు, సో నేను అమెరికన్ డ్రీమ్ ని, సో ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అన్నట్టుగా ఈ టైప్ లో కోడీ చెప్తాడు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, సో నేను ఒక రియల్ అమెరికన్ డ్రీమ్ ని, సో నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను, సో స్ట్రైట్ గా ఉంటాను, ఎప్పుడు నిజాలే చెప్తాను, ఈ దేశంలో నేను పుట్టలేదు కానీ నేను అమెరికన్ సిటిజన్ ని అన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు కోడీ రోడ్స్ తో. అండ్ అంతేకాదు మన డ్రూ ఏమంటారంటే, ఈ స్టోరీని ఫినిష్ చేయడానికి నేను ఒక బ్లూ ప్రింట్ వేసినాను అన్నట్టుగా, ఆ బ్లూ ప్రింట్ ద్వారానే నీ స్టోరీ ఫినిష్ అయింది అన్నట్టుగా ఈ టైప్ లో డ్రూ చెప్తాడు. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, సో మన ఇద్దరం సరే, నువ్వు ఒక బ్లూ ప్రింట్ వేసినావు కదా, దాన్ని నేను అంటే ఫాలో అయినాను, సో మనం 20 సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేసినాం, 20 సంవత్సరాల క్రితం వర్క్ చేసినాం. అండ్ నేను ఈ కంపెనీతో విసిగిపోయినప్పుడు, నేను ఈ కంపెనీ నుండి వెళ్ళిపోయినప్పుడు ఒక మగాల్లో వెళ్ళిపోయినాను, అంటే కొంచెం 18 ప్లేస్ లో మాట్లాడినారు మన కోడీ రోడ్స్, బట్ నిన్ను ఫైర్ చేసేసినారు, సో నిన్ను ఫైర్ చేసినారు, బట్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు ఒక మగాల్లో వెళ్ళిపోయినాను, నేనేంటో ప్రూవ్ చేసినాను అన్నట్టుగా ఈ టైప్ లో కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత డ్రూని ఏమంటాడంటే, నువ్వు వేరే దేశాలకు వెళ్ళి ఫైట్ చేయాల్సి వచ్చింది, అక్కడ నిన్ను నువ్వేందో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది, అక్కడ ఫ్యాన్స్ ముందు ఫైట్ చేసినారు,
నువ్వు ఇప్పుడు ఒక స్కాటిష్ వారియర్‌లా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినావు అన్నట్టుగా కోడీ రోడ్స్ డ్రూని అడుగుతాడు. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, సో ఇక సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తాడన్నమాట కోడీ రోడ్స్. అండ్ దాని తర్వాత ఇక కోడీ రోడ్స్ ఎళ్ళిపోదామని చూస్తాడు. అప్పుడు డ్రూ మ్యాకెంటైర్ కుర్చీలో నుండి లేచి ఆపేస్తాడు. అండ్ డ్రూ ఏమంటాడంటే, "సో చాలా బాగా చెప్పినావు. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నీ మాటల్ని ఇంటరు. నువ్విచ్చింది తీసుకుంటారు. వాళ్ళు గూడా నీకు సపోర్ట్ చేస్తారు. బట్ ఏందంటే ఏదో ఒక రోజు ఇక్కడున్న వాళ్ళందరూ నీ పైన టర్న్ అవుతారు. నీ పైన టర్న్ అవుతారు. వాళ్ళు నా పైన ఏ విధంగా టర్న్ అయినారో నీ పైన గూడా టర్న్ అవుతారని" కోడీ రోడ్స్‌తో డ్రూ మ్యాకెంటైర్ అంటారు. అండ్ దాని తర్వాత కొంచెం పర్సనల్ లెవెల్‌లో ఎళ్ళిపోతాడు. అంటే ఇక్కడున్న ఫ్యాన్స్ అందరిని ఇంప్రెస్ జేయడానికి, నువ్వు కొందరిని ఇంప్రెస్ జేయడానికి ఈ మంచి సూట్‌లేసుకొని వస్తావు అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తాడు. అండ్ వాళ్ళ డాటర్స్ నేమ్ గూడా తీస్తాడన్నమాట. సో, దాంతో ఇగ మన కోడికి కోపం వచ్చేస్తది. ఆ కోపంలో డ్రూ మ్యాకెంటైర్ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ ఆ చాంపియన్‌షిప్‌తో అటాక్ చేద్దామని చూస్తాడు మన కోడి. అండ్ ఆ అటాక్ చేసేటప్పుడు ఇగ మన డ్రూ మ్యాకెంటైర్ రింగ్ బయటకెళ్ళిపోతాడు. అండ్ డ్రూ మ్యాకెంటైర్ ఏదైతే చెప్పిండో అది ఎగ్జాక్ట్‌గా జరిగింది. అంటే భయపడి సంతకం చేయలేదు. ఎందుకంటే డిస్‌క్వాలిఫై చేపిస్తాడని. సో, ఎగ్జాక్ట్‌గా కోడీ రోడ్స్ అదే చేసిండు. ఆ చాంపియన్‌షిప్‌తోనే అటాక్ చేద్దామని చేసిండు. అండ్ అదే మ్యాచ్‌లో అటాక్ చేస్తే కోడీ రోడ్స్ దగ్గరనే ఆ చాంపియన్‌షిప్ ఉంటది గదా! సో, అందుకోసమే డ్రూ మ్యాకెంటైర్ ముందుగా కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదు. స్టిప్యులేషన్ యాడ్ చేపిచ్చిండు. సో, ఈ సెగ్మెంట్ కొంచెం స్టోరీ లైన్ మంచిగుందనిపించింది. సో, బెటర్ అనిపించింది. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లోనే ఇది చాలా బెటర్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఇగ మన కోడీ రోడ్స్ కొంచెం నర్వస్ అయిపోతాడు. అండ్ మన నికాలిస్‌తో మాట్లాడుతూ ఉంటాడు. "ఏమైంది ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు" అన్నట్టుగా. అండ్ అదే టైంలో మన డ్రూ మ్యాకెంటైర్ వచ్చి క్లేమోర్ కొడదామని చూస్తాడు. అండ్ నికాలిస్ ఎదురుంగా ఉంటాడు. నికాలిస్‌ని పక్కకి తోసేస్తాడు. ఆ క్లేమోర్ కోడీ రోడ్స్‌కి పడతది. ఇక కోడీ రోడ్స్ కింద పడిపోతాడు. ఆయన అంతే కాదు మన డ్రూ మ్యాకెంటైర్ కోడీ రోడ్స్‌ని టేబుల్ పైన ఎత్తేస్తాడు. లావట్టి ఎత్తేస్తాడు. అండ్ ఆ చాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడు. సో, నేను న్యూ చాంపియన్‌ని అవుతానని మన డ్రూ మ్యాకెంటైర్ చాలా క్లియర్‌గా చెప్పేసిండు కోడీ రోడ్స్‌కి. అండ్ ఇంకేముంది ఆ చాంపియన్‌షిప్‌ని కోడీ రోడ్స్ పైన పడేస్తాడు. ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో, మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. నిన్న సోషల్ మీడియాలో మన సెత్ రాలిన్స్‌ది ఒక వీడియోనైతే రిలీజ్ అయిపోయింది. అండ్ ఆ వీడియోలో మన సెత్ రాలిన్స్‌ని అంటారన్నమాట. అంటే ఇప్పుడు నువ్వైతే ఇంజ్యూరీ అయినావు గదా! ఎవరు గూడా నమ్మట్లేదు. ఇది వర్క్ అని చాలామంది అనుకుంటున్నారు అని అక్కడున్న వాళ్ళు అంటారన్నమాట. అప్పుడు సెత్ రాలిన్స్ చాలా క్లియర్‌గా చెప్తాడు. సో, ఇదేం వర్క్ గాదు. నాకు నిజంగానే ఇంజ్యూరీ అయింది. నా చాంపియన్‌షిప్‌ని వదులుకోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు ఆ చాంపియన్‌షిప్ అనేది సీఎం పంక్, జే ఊసో ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. ఇలాంటి పరిస్థితి వచ్చింది. దేనివల్ల ఇదంతా? నా ఇంజ్యూరీ వల్ల అన్నట్టుగా ఈ టైప్‌లో సెత్ రాలిన్స్ క్లియర్‌గా చెప్పేస్తాడు. అండ్ అంతే కాదు మన సెత్ రాలిన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తారు గదా! 6 నెలలు ఎళ్తారంట. 6 నెలలు అయితదంట మన సెత్ రాలిన్స్ రికవరీ అవ్వడానికి. సో, ఇది చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అని జెప్పాలి. 6 నెలలంటే ఇగ రెసల్‌మేనియాని మిస్ అవుతాడు మన సెత్ రాలిన్స్. సో, నిజంగా ఇది సాడ్ న్యూస్ అని జెప్పాలి. సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం అయితే బట్ స్టిల్ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే, సెత్ రాలిన్స్ అనుకున్న దానికంటే ముందే రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో కొన్ని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ సెత్ రాలిన్స్ ఏమో 6 నెలల వరకు రాను అన్నట్టుగా చెప్తున్నాడు. 6 నెలలు పడతదన్నట్టుగా అప్‌డేట్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు ఒక టైమ్ అయితే చెప్తారు. దానికంటే ముందే సూపర్ స్టార్స్ రికవరీ అయిపోయినా అయిపోవచ్చు. సో, ఛాన్స్ అయితే ఉంటది. బట్ ఇక్కడ టైమ్ లైన్ 6 మంత్స్ అన్నారు. సో, చూడాలి మరి ఏమవుతదో. సో, ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? అండ్ ఇంకొకటి చాలామంది ఫ్యాన్స్ బియాంకా బెలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు స్టిల్ బియాంకా బెలర్ ఇంజ్యూరీ నుండి రికవరీ అవ్వలేదన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. సో, అలా చూసుకుంటే మరి ఇప్పట్లో బియాంకా బెలర్ రిటర్న్ చేయకపోవచ్చు. సో, ప్రెజెంట్ రూమర్సే ఇనిపిస్తున్నాయి. ఒక క్లియర్ కట్ అప్‌డేట్ అయితే ఏం కాదు. మేబీ చెప్పలేం. రిటర్న్ చేసినా చేయొచ్చు గానీ, మేబీ రిటర్న్ చేయకపోవచ్చు అనే రూమర్స్ ఎక్కువగా ఇనిపిస్తున్నాయి. సో, ఇంకా టైమ్ ఉంది గదా! రాయల్ రంబల్‌కి. రాయల్ రంబల్‌లో రిటర్న్ చేపిస్తే బెటర్ ఉంటది బియాంకా బెలర్‌ని. సో, రాయల్ రంబల్‌లోనే రిటర్న్ చేస్తదని అనుకుందాం. ఇంకా చాలా టైమ్ ఉంది. ఇంకా 2 నెలల టైమ్ ఉంది గదా! రాయల్ రంబల్ కోసం. సో, రికవరీ అవ్వడానికి టైమ్ దొరుకుతది బియాంకా బెలర్‌కి. అండ్ ఈ టైమ్‌లో రికవరీ అయ్యి రాయల్ రంబల్‌లో రిటర్న్ చేసినా చేయొచ్చు. సో, ప్రెజెంట్ అయితే ఇవి 2 ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఉండే మీ అందరి కోసం షేర్ చేసినాను.